హాయ్ ఫ్రెండ్స్, మనకు తెలియకుండానే మన ప్రాణాలను హరించే స్లో పాయిజన్ ఏంటో తెలుసా? అదే చక్కెర, షుగర్. తీపిగా ఉందని తింటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. రోజు చక్కెర తినడం వల్ల మన బాడీలో ఏం జరుగుతుంది, ఎలాంటి భయంకరమైన రోగాలు వస్తాయి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. ఈ రోజుల్లో చాలామందికి చిన్న వయసులోనే బీపీ, షుగర్ రావడానికి ముఖ్య కారణం పంచదార. సో మనమేంటి ఈ వీడియోలో పంచదార తినడం వల్ల మన బాడీలో ఏమేం జరుగుతుందో తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ ఈజ్ గ్లాకోమా. ఇది ఎందుకు వస్తుందంటే హై షుగర్ లెవెల్స్ బాడీలో ఉండడం వల్ల మన ఐస్లో ఆప్టిక్ నెర్వ్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. దానివల్ల ఫ్లూయిడ్ అంతా బిల్డప్ అయ్యి ఐలో ఉన్న రెటీనాని కవర్ చేయడానికి ట్రై చేస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా మనకి విజన్ సరిగ్గా కనిపించదు. సెకండ్ వన్ ఈజ్ డ్యామేజ్డ్ టీత్. మీరు చిన్నపిల్లల్లో లేకపోతే కొంతమంది పెద్దవాళ్ళలో చూసింటారు, ఎక్కడ పళ్ళు ఈ మధ్య చిన్నపిల్లల్లో అయితే చాలా పుచ్చిపడిపోయి ఉంటాయి పళ్ళు. ఇదేంటంటే షుగర్ తింటారు, చాక్లెట్స్ బిస్కెట్స్ తింటారు, తర్వాత మౌత్ సరిగ్గా వాష్ చేసుకోరు. దానివల్ల ఏం జరుగుతుందంటే ఈ బ్యాక్టీరియా ఆ పళ్ళ మధ్యలో బిల్డప్ అయిపోయి ఆ టీత్ అంతా పాడైపోతున్నాయి. ఈ మధ్య చిన్నపిల్లల్లో చాక్లెట్స్ బాగా తిని తిని ఎక్కువ మందిలో చూస్తూ ఉంటారు. కానీ పేరెంట్స్ ఏంటంటే సరే 7-8 ఇయర్స్లో మళ్ళీ ఊడిపోయి వస్తాయి కదా పళ్ళు, కొత్త పళ్ళు అన్నీ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కొత్త పళ్ళు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అదే సిచ్యుయేషనే అవుతుంది కదా. మళ్ళీ మనం చాక్లెట్స్, జంక్ ఫుడ్ ఎక్కువ అలవాటు చేయడము, దాని తర్వాత మళ్ళీ ఆ షుగర్ లెవెల్స్ మళ్ళీ పెరిగి మన టీత్ క్యావిటీ అంతా డ్యామేజ్ అయిపోతుంటుంది. థర్డ్ వన్ ఈజ్ వీకెండ్ ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తి. ఏంటి, హై షుగర్ తినడం వల్ల మన బాడీలో ఈ వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి కదా, ఇవి సాల్జర్స్ లాంటివి అనమాట. మన బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే ఫైట్ చేస్తాయి. ఈ ఎక్కువ షుగర్ కంటెంట్ ఉండడం వల్ల అవి మూవ్ అవ్వలేవు ఎక్కడికి. సో ఏదన్నా బయట నుంచి వచ్చిన ప్రమాదాన్ని అవి డిఫెండ్ చేయలేవు అనమాట. సో ఆటోమేటిక్గా నీకు ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏమన్నా గాయాలు తగిలాయి అనుకోండి, వాళ్ళకి త్వరగా మానిపోవు. ఎందుకంటే వైట్ బ్లడ్ సెల్స్ సరిగ్గా వర్క్ అవ్వవు కాబట్టి. సో అది. నెక్స్ట్ ఏంటంటే ఫ్యాటీ లివర్. అధిక చక్కెర కాలేయానికి ఆల్కహాల్ కంటే తక్కువ హాని ఏమీ చేయదు. మనం తీసుకునే అదనపు చక్కెర కాలేయం ఏం చేస్తుందంటే కొవ్వుగా మారుస్తుంది. ఇది కాలేయంలో పేరుకుపోయి ఫ్యాటీ లివర్ ఆ సమస్యకు దారితీస్తుంది. ఈ ఫ్యాటీ లివర్ రాను రాను క్యాన్సర్గా కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది. ఇంకొకటి హార్ట్ ప్రాబ్లమ్స్ లేదా బీపీ కూడా షుగర్ వల్లే వస్తుందని మీలో ఎంతమందికి తెలుసు? ఎందుకంటే ఇప్పుడు బాడీలో ఎక్సెసివ్ షుగర్ ఉందంటే కిడ్నీస్ ఆటోమేటిక్గా ఎక్కువ సోడియంని రిటైన్ చేస్తాయి. ఈ ఎక్కువ సోడియం ఉండడం వల్ల హార్ట్ బ్లడ్ని సరిగ్గా పంపు చేయలేదు. సో హార్ట్ పైన చాలా ప్రెషర్ పడుతుంది. దీనివల్లనే బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది హార్ట్కి. సో గుర్తుపెట్టుకోండి, బీపీ కూడా షుగర్ వల్లే వస్తుంది, నాట్ సాల్ట్ వల్ల కాదు. ఇంకా నువ్వు చక్కెర తిని ఉప్పు తిని రెండిటికి ఆ కిడ్నీస్ సోడియం ఎక్కువ చేసేసి ఇంకా నీకు బ్లడ్ ప్రెషర్, బీపీ అనేది బాగా పెరిగిపోతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ క్యాన్సర్. ఈ మధ్యకాలంలో క్యాన్సర్ అయితే చాలామందికి వస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు అందరి బాడీలో క్యాన్సర్ కణాలు ఉంటాయి. అవి ఎప్పుడైతే ఎక్కువ అవుతాయో వాళ్ళకి మాత్రమే క్యాన్సర్ వస్తుంది స్టేజెస్ వైజ్గా. సో మనకి ఎలాగా స్వీట్స్, తీపు అంటే మనకు ఎలా ఇష్టమో వాటికి కూడా అలానే ఇష్టం. మనం ఎక్సెసివ్గా బాగా ఎక్కువ తినడం వల్ల వాటికి క్యాన్సర్ కణాలకి ఫుడ్ కావాలి కదా, వాటికి షుగర్ అంటే బాగా ఇష్టం. మనమే ఎక్కువ ప్రొవైడ్ చేస్తున్నాం. సో అప్పుడు ఏంటి, క్యాన్సర్ కణాలు బాగా పెరిగిపోతాయి, బాగా ఇంక్రీజ్ అవుతాయి బాడీలో. అప్పుడు మనకు ఆటోమేటిక్గా క్యాన్సర్ వస్తుంది. లాస్ట్ వన్ ఈజ్ డయాబెటీస్, షుగర్. ఎందుకు వస్తుందో తెలుసుకుందాం. మనం చక్కెర లేదా తీపి పదార్థాలు తిన్నప్పుడు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి. దీన్ని నియంత్రించడానికి ప్యాంక్రియాస్ ఇన్సులిన్ అనే హార్మోన్ను విడుదల చేస్తుంది. మనం రోజు అధికంగా చక్కెర తీసుకుంటే ప్యాంక్రియాస్ ఇన్సులిన్ని జనరేట్ చేస్తూనే ఉంటుంది. ఇంకా ఎక్కువ జనరేట్ చేసి ఈ ఇన్సులిన్ మనకి స్పందించడమే మానేస్తుంది. సో రక్తంలో చక్కెర అలాగే ఉండిపోయి డయాబెటీస్కి దారితీస్తుంది. ఇంకా ప్యాంక్రియాస్ ఏం చేస్తుంది, రక్తంలో షుగర్ని తగ్గించడానికి ఓవర్ టైం పనిచేసి చివరికి ఇన్సులిన్ను తగినంతగా ఉత్పత్తి చేయలేని స్థితికి చేరుకుంటుంది. దీనివల్లనే టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. ఇప్పుడు ఇన్ని తెలుసుకున్నాం కదా, మనం ఏం చేద్దామంటే షుగర్ని వేరే వాటితో రీప్లేస్ చేద్దాం. ఖర్జూరం కానీ, మంచి బెల్లం కానీ, తేనె కానీ ఇవి వాడండి. చక్కెర వాడకండి. పిల్లలకు కూడా అస్సలు పెట్టకండి. మీకు కానీ నా కంటెంట్ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి.